వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను భారతదేశం మరియు అందులోని 28 రాష్ట్రాల పేర్లు అవి ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలే విషయం చెప్తాను చూడండి. సో ఫస్ట్ నేను రాష్ట్రాల పేర్లు చెప్తాను. భారతదేశంలో రాష్ట్రాల పేరు చూసుకున్నట్లయితే ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర. సో ఈ విధంగా నేను నేమ్స్ చూడకుండానే చెప్పాను. సో ఈ విధంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఫస్ట్ మ్యాప్ రీడింగ్ చేయాలండి. మ్యాప్ రీడింగ్ చేస్తే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మ్యాప్ ముందు పెట్టుకొని చదివితే మనకి ఈజీగా అండ్ ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం మ్యాప్ తీసుకోవాలి. ఈ విధంగా స్టేట్స్ ఉన్నటువంటి మ్యాప్ని తీసుకున్న తర్వాత టాప్ నుంచి ఇట్లా ఫస్ట్ లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా. సో ఇవి రెండు కలిపి ఇంతకుముందు ఒకటే స్టేట్గా ఉండే, కానీ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత దీన్ని రాష్ట్రం నుంచి తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది రెండింటిని. సో నెక్స్ట్ అది మిగిలిపోతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఇక టాప్లో ఉంది కదా. టాప్ నుంచి లెక్క పెట్టుకుంటే వెళ్ళాలి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ అని కూడా అంటారు. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇక్కడ గోవా ఉంటుంది, గోవా అండ్ కర్ణాటక, ఇది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ అండ్ ఇక్కడ సిక్కిం ఉంటుంది. సిక్కిం గ్రీన్ కలర్ది పశ్చిమ బెంగాల్, దట్ మీన్ వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, ఎల్లోది అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం, త్రిపుర. ఈ విధంగా టాప్ టు బాటమ్ ఒక ఆర్డర్లో మనం గుర్తుంచుకున్నట్లయితే మ్యాప్ మనకు స్టేట్స్ అనగానే ఇండియా మ్యాప్, వాటి స్టేట్ మ్యాప్ మనకు మైండ్లో మెదలాలి. అప్పుడైతే మనకి ఈ స్టేట్స్ గుర్తుంచుకోవడం ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.